సీక్రెట్ టెంప్టేషన్, సీక్రెట్ పోరాటం, గిల్టీ ఫీలింగ్. వీటితో చాలా మంది బాధపడుతుంటారు, వేదన పడుతుంటారు. ఎవరికి చెప్పాలో తెలియదు, ఎలా బయటికి రావాలో తెలియదు. సెల్ఫ్ కండెమ్నేషన్ తో సఫర్ అవుతూ దేవుడు వాళ్ళకు ఏర్పాటు చేసిన గమ్యానికి వెళ్ళలేకుండా ఉంటారు. మరి ఎలా బయటపడడం అంటే, ఒకసారి దావీదు స్టోరీని చూస్తే, దావీదు యుద్ధానికి వెళ్ళాలి, వెళ్లకుండా ఖాళీగా కూర్చొని సీక్రెట్ గా టెంప్ట్ అయి, సీక్రెట్ గా పోరాడి, సీక్రెట్ గా పాపంలో పడి భయంకరమైన శోధనలోనికి ఆయన కుటుంబం అంతా వెళ్ళిపోయింది. అంటే దావీదు ఒకవేళ యుద్ధానికి వెళ్ళుంటే శోధనలో పడేవాడు కాదు. అంటే చెయ్యాల్సిన పని చేసుంటే దావీదు పాపంలో పడేవాడు కాదు. మనము కూడా చెయ్యాల్సిన దేవుని పని బిజీగా చేయాలి. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు నీ కుటుంబం ఏంటి, నీ కెరియర్ ఏంటి, నీ చదువు ఏంటి, నీ దేవుడు ఏంటి, నీ దేవుడి పనులేంటి, నీ యొక్క ప్రణాళిక ఏంటి, ఈ విషయంలో నువ్వు క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంటే రహస్య శోధనలు నీ నుండి పారిపోతాయి, రహస్య పాపములు నీ జోలికి రావు, గిల్టీ ఫీలింగ్, కండెమ్నేషన్ కాకిలాగా నీ దగ్గర నుంచి ఎగిరిపోతుంది. హల్లెలూయా. సో కాబట్టి చెయ్యాల్సిన పని నువ్వు చేస్తే చెయ్యకూడని పనులు నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. కాబట్టి కీప్ బిజీ. ఉపయోగకరమైన పనులు, పరిశుద్ధమైన పనులు, నీ ప్రణాళికకు సంబంధించిన పనులలో మీరు బిజీగా ఉండండి. ఖచ్చితంగా మీరు బయటకు వస్తారు. ఖచ్చితంగా పరిశుద్ధులుగా అగ్నిలో నుంచి బయటికి వచ్చిన సువర్ణము వలె మీరు వెలుగుతారు. గాడ్ బ్లెస్ యూ.